ధర్మశాస్త్ర ప్రకారంబుగా వారలకు పాలు లేదు అంటివేని ఆ వచనములను చెప్పి ఈ సభాసదులను ఒప్పించి మెప్పింపము నాయన. అలాగుననే తండ్రి. ఆర్యులారా, ముని బృందారకులారా, మిత్రులారా, సామంతులారా, అతిరథ సమరథ అర్థరథ శ్రేష్ఠులారా, హస్తిపుర సామ్రాజ్య పౌరులారా, నేడొక ధర్మ సంశయం వచ్చింది. మీరును ధర్మమునే నిర్ణయింపుడు. మా తండ్రి గారు పుట్టంతు అవుటచే పాండురాజు ఈ ధరామండలం అంతయు ఏలి ఉండవచ్చును. కానీ ఆర్య కుటుంబ సాంప్రదాయమును అనుసరించి తమ్ముడు అన్నకు సేవకుడేవు గాని రాజ్యమునందు భాగస్వామి కానేరడు. నేడు నా తండ్రి తన తమ్ముని తనయులకై ఈ రాజ్యలక్ష్మిని 2 భాగములుగా వనర్చిన తిరిగి ఇదే రాజ్యలక్ష్మిని నా తమ్ములకై 100 భాగములుగా వనర్పవచ్చును. ఏకఛత్రాధిపత్యమును సుఖముగనున్న రాజ్యమును తునాతునను నిలుచుకు ప్రజాక్షేమంకులను రాజనీతజ్ఞులను వడంబడరు. ద్వితీయోద్యోత నిర్ణయమును బట్టి 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసము నెరపిన పిమ్మట ధర్మరాజునికి అతని అర్ధరాజ్యం అతనికి ఇయ్యవలెనని నేను మాత్రము తలంపకపోలేదు. కానీ తన యందుంచిన బాధ్యతను విస్మరించి రాజ్యమునే గోధముల ఫలంబుగా వండిన ఒక ఉన్మాదికి తిరిగి రాజ్యమప్పజెప్పుడయా. పోని ఈ రాయబారి చెప్పినట్లు పాండవులకు 5 గ్రామముల సంఖ్య ఆ రాజ్యమునందే ఉంచుకొనేదా? విధివశములనేమి మా ప్రారంభమునేమి పాండవులను మేమును వైరము కలిగి ఉండుట మీకెల్లరకు విదితమే కదా. శత్రువుల రాజ్యమునందుంచుకొనుట రాజనీతి కాదు. మయ సభలో పొందిన పరాభవాగ్నియు, ద్రౌపదీ వస్త్రాపహరణ కథమున ప్రజ్వరిలిన భీము కోపాలనము ఈ రాయబారి సానునయ్య వాక్యములచే చల్లారబడునా? ధర్మశాస్త్రమునకు మూలము మనువు కదా. మను ధర్మశాస్త్రానుసారము 12 ఏళ్ళు పరాధీనములో ఉన్న వనిత గాని గృహము గాని రాజ్యము గాను మరలవాని పొందడి హక్కు ఏమాత్రము లేదు. ఒకసారి రాజ్యము విభజించబడి వారి రాజ్యమును వారు యథేచ్ఛగా పరిపాలించుచు చోదములో ఓడిపోయిన రాజ్యమును తిరిగి 13 సంవత్సరముల తర్వాత రాజ్య భాగ విమరణ ఏ ధర్మశాస్త్రమైనా అంగీకరించును. పాండవులకు సూది మన మోపినంత భూమి కూడా ఇయ్యకుండుటకు మేము నిశ్చయించినారము. తండ్రి, మీరు చెప్పిన చప్పున ధర్మమే జయించునేని నాకే జయమబ్బుగాక. నాకా ధర్మశాస్త్ర ప్రశంసయాల ప్రణంబున జయం ఉండే పరాజయం ఉండే. కానీ నా నిశ్చయములను పగరగలిచితి నేను ఈ జగతి నేను కొనేదా అనుజయములను కొడుకులను గొలువే. శత్రువులు గెలిచిరేనియో సమరమానమనుభవేచన నాకలోకానుభవము. ఈ సూతనంద్రుని మైత్రియే నా కులమునకింత చేట్పాటు తెచ్చినది. ఓరి కురుకులు కాంతారణ దవారణాభిధేయ రాధేయ ఇంకేమి చేయించదవు. కలసి నీర క్షీరముల భాతిన నరారు తగు బిడ్డలకు పగలు రాపిడి. ధర్మరాజును మాయదారివై రానిల్చి వంచేచి జోగమాడించితి. ధ్రుపద మహారాజు దుహితను రచ్చ కీర్పించి పుట్టప్పుల పిలిచితి. 3 గుడ్డకు దూరకుల చేసి పాండవ వీరుల అడవి కంపించితి. సంధి పొసగింపవచ్చిన శౌరితో అడ్డదిడ్డప్పులాడించి అప్పుచుంటివి. యుద్ధవచ్చిన ఎటుల చేయింపు ఔరా. భరత వంశంబు బ్రతుకు నీ పాలవడియే. తండ్రి,
కుడిచి కూర్చుండక యాల ఇట్ల మంగళ వాక్యములాడదరు. భరత కులమున రెండు తెగలవారు అని చచ్చుటేని కలదే. సంధి చేసిన తప్పు నా చావు గురుని శాపవచనము నిజముగా జరుగునే. సంధి చేసిన తప్పునా మీరెంతసేపు చెప్పినను పిచ్చి సంజీన మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా రణమ్మన సహాయులు చెప్పుచున్నారు. అది కేవలము పొరపాటు. కామక్రోధాదులకు వసలే గీర్వాణులు ఎప్పుడు వర్తింపరు, అట్లు వర్తించలేని వారికి దేవత్వమేలు విలుదు. వానులు మనుజులు, మేమును మనుజులు సర్వ విధముల బల పరాక్రమంబులెక్కడు. ఇక పాండవుల బల పరాక్రమములు జోగితన భక్తరుడు చూపుడుగా నకరుడు భోగము విద్య నేర్పుచు నపూసకతా పరముని ఒక్కడు ఉద్యోగము వాజసాలగుని ఎక్కడు బాగరయోడేగముగను బానిసలొక్కనను జయేచుట. పాండవులనాదరిని ద్రుపదాత్మజాతుతో వనరుఖ నేతృతో నృపతి వర్గముతో అచిరౌమ సత్యములకటి పదనేత్రయజ్ఞములు కాంచనముల్ మనులగ్రహారముల్ ఖనులకు ఎత్తు విప్రులకు అఖానమదాంగులు నన్ను మెచ్చగన్. ఈ నా సంకల్పము అచించలము సుస్థిరము తండ్రి. నా బకి ప్రాణమగు కర్ణుననుటు ఒకటియు నన్ననుటు ఒకటియునా ఇంకొక్కసారి ఇట్టి కర్ణ శూలాయమానంబగు దుర్భాషలు ఆడితిరేని కడుపు మాడు అవని ఎంతయు కైవసముకు పాండురాజు సుతులకు నీ మనోరథము నేడు. మిత్రమా, ఇన్నినాలు మైత్రి గావించితివి కాని ఈ కర్ణుని మనోనిశ్చయము గుర్తించలేకపోయితివయ్యా. ఈ మహారాజు మాట విని నా మనసు విరుగునని ఇట్లు అశ్లీలములాడితివి. ఆర్ణవ సప్తకంబొకటయ్యై ధరకొల్గిన మిన్నువల్గిన స్వర్ణగిరీంద్రము పగులు వారిన లోకము తెల్లవారిన పూర్ణదయా సహాయుడై పోరికి వచ్చి పురారియల్గిన కర్ణుని వేల ప్రాణములు కలిగిన కర్ణుని వేల ప్రాణములు కలిగిన పాతుల చావు తప్పుడే. కొడుకులు కుంటి కొడుకులు కూడసాగా బ్రతుకమని వ్రాస కాబోలు బ్రహ్మ
కని అడువీడొక్క సుతులు లేని ముసలివాండ్రకు కేళు వయోసగు కొరకు ఆ, 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 మహారాజా పోరడిలో నేను ప్రయత్నించదు నాయన సుయోధన ఇతరమ్ము నాయన నాయన తాత నా మాటలు ఒక్కింత సావధానముగా ఆలకించుము సుయోధన సర్వజగన్నియామకుండును చతుర్దశి భువనైక కళ్యాణ ప్రదాతయు త్రికాలవేది అయిన శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు స్వయముగా శాంతి కామకుడై వచ్చి ఎల్లడు జన్మించితిమో ఎల్లడు పెరిగితిమో యుద్ధమేటికి బాకు ఓ అల్లా ముదుసల్లము భగవల్లామము తలంచుకొనుచు బ్రతికెద ముర్విల్ ఆ ఆ ఆ శాంతనవా ముదుసలివి కాకున్నను నీవు మాకు రణమ్మన సహాయుడవగదు అనుకుంటే మా ఏమి నేడు మాత్రము రాజ్యమంతయు కైవసము కాకుంటే మా చచ్చిన క్రీడి మీ అభిమతానుసారము తులారణం ఏర్పరిచి అందు కర్ణునిచే పార్థుడు మ్రందింపబడినచో అప్పుడు మాత్రము చావని నలుగురు మాకు నాలుగుళ్ళిచ్చిన చాలునంచడుగరే అప్పుడాదరు మీరు చెప్పరే ఇచ్చట మేలలేడను అప్పుడాదరు చూడగ చూడబోదు కోముచ్చిన భాగము మరల రోజున చూడరే నేడు వీరులై ఐదుగుర మాకు శత్రువులందరూ ఈడి ఒక్కడ నచ్చిన కీడుగలదే బ్రతికియుండిన ఏ ఊరు బ్రతుకవలయు చచ్చిరేయు ఏ గురు చావబలయు నీకు పెద్ద రకం అవసరం లేదు నాయన కానీ ఎరివాడా సుయోధన తులారణమున అంగరాజు అప్పుడే వివచ్చును ఓడించినదే అనుకుంటుగా అతని బలపరాక్రములు నీవేమెరు పాశుపదంబు చేకని వర్పుని యుద్ధములో నా చేసిన లోకవేగి అతడెక్కిన సర్వభూమి సులగెల్చి చేసే పృథ్వీ పర్వగ్రసునస్పదేగి కసయగాది ఆలమున అగ్ని దాకునే కరుణకురా ఆచార్యవర్య సర్వజ్ఞులు మీరు సైతం ఇట్లే సెలవిచ్చిన నేనేమని విన్నవింతును పాండవ పక్షపాతము భవన్మతము మరణించగాక ఆఖండల నందనుడు తమగంటే పరాక్రమశాలి
అదట్లుండగా ఎన్నడే అయిన యుద్ధము మాట తలంతురయ్యా కానిండు మహాత్మా కానిండు మహాత్మా నీకు కృప ఈ గతి వచ్చిన ఏమి చేయుదా భవాదృశులు పాండవులతో సంధి గావించమునుట కంటే సర్మమును వారికే వసంగి మమ్మే అరణ్యమును కోలేచి పమ్మునుట ధర్మము అనుల్లంఘనీయంబగు మీ ఆనతి చొప్పున సంధియే గావించి తినేని ఇరుగురు స్వతంత్రులు ఒక దేశమేలగలరే అదుకునే రెండు ముదిరిన అవనిజములు ఇముడునే రెండు కత్తులేదే ఒక్క బలను వదూచినా ఇముడునా గురువరేణ్య గురువరేణ్య గాంధారేయ ప్రథమ మేము పాండవుల ఎడలు కానీ మీ ఎడలు కానీ భిన్నాభిప్రాయములము కావు భీమార్జున బలం పెరిగిన వాళ్ళు ఇట్లు చెప్పుచుంటుంది ధనుర్నిగమ పారావార పారిన కుంభ సంభవ చంచలమో ఇపు వీరల వృక్షదమో ఎవడెరుగు రాదల చిన్నచో వచ్చి అని చేసి ధైర్యం దర్చేచు పగర గెలుచునిదే ప్రార్థితు మిత్రమా మిత్రుడకు నాకు కూడా లజ్జాకరంబకు పనిచేయుచున్నాడు కదా బ్రాహ్మణుడని గాని గురువని గాని నమస్కరించుగాక అధికిలతో పటుబల్చు పారునొకని ప్రార్థింపగా వచ్చునే కనకక్ష్మాధర ధీరనాదిసు సంగ్రామాంగనముందు నీ అనుగుల్ కర్ణుడు చచ్చనే ఇతుల దైన్యం వల్ల నీకేలా ఆ వెనుకల్ దైన్యపు చెంటతో రిపులతో పెంపేటి సంధిందు తన చేతి మీద త్రిప్పములైనను ఆ కర్ణుని మనోరథమే చెల్లింపు ధర్మము సోత ధర్మమును రాశీభూతమయ్యప్ప వాత్సల్యము చూపే కర్ణుడికు ఆశ్చర్యము మీకేలా రాజు ఏ వేళందుకు కోరును అనికి నాడే ముందు ఏమి చేయుదురా ఈ పిడికిలతో నీ తల ప్రభుపోకుము దయాకు పరా
తొందర మాకెల్ల వీతాపాయము త్రోవబోము వ్యాసంగివై కార్ముక వ్యాపారం విరోధి వర్గముల పై పై చూపించాడుమయ్యా పోరాటము పాడియా మనకు అన్యాయం కన్యోన్యము మూఢ దుర్యోధన సిగ్గులేక ఇంకను అనునే పోచితివా అని చెంతోదకు మంచు తోదటగడే ఈ సూతనందనుడా నీకు నియామకుండు ధరణీనాథుండవు ఆచార్యపాద నమస్కారము కూడగల్చు నీకు బోధించి మాల్పిన ఆనందము మానవే కలమధి కలమధి విశ్వాస శూన్యాకృతి వచ్చిన వారు సాధి సేయుమి సంధియనట్టునేయను జ్యోతి వచించుచుండగా దయాధురుడై మదీయమగు పద్ధతికి తల చూపెగాన నామాధువు కన్నుడే తక్కిన బాబురానియ నరుడైనను రాజు పరిత్యజించుతావు వారి దూషించుతావు అట్లు పరిచయించుట మాత్రము ధర్మమా మహాత్మా రాజ్యము వీరమోక్షం యుద్ధమునకు తిండిపోతులు బెదిరినట్లు గుండె కలవారు బెదరరు అట్లు బెదిరిన వారికే కదా సంధి అశనాపుర సార్వభౌమ చాలు చాలును పేరు చూడ ధనురాచార్యాంకము ఆలంపులో ఏ లోపంపు కథించిన చెడు గదా ఇట్లా ఆలోచించిన పంపు సంగర పరిచాగముగా జంకేలా నీ అండ రాకుండా జంకేలా కోరికి వీరు 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 తోడుపడువారే ఎంచు ఆశించితే రాజు రెండు రెండంచు మమ్మారాధించిన నాడే పచ్చదములేలా వారికై ఎవరి ఇష్టాలు దాసించను వారే గెలుతురు వారి వారల బలావష్టంభములు సూచన భాగినేయ కించిత్ కాలము మోపిక చేయము మునుపోవచ్చును సూచితులు కదా నీ కొలువు కూటమంతయు క్రమక్రమముగా మారి ఎట్లు రణకోటమగుచున్నది నీ పాద మహిమ కోట మగుక మరి ఏ మగును అది అంతయు నీ అవివేకము
కౌరవేంద్ర సత్యవతనకు న్యాయ దీక్షకు ధర్మరక్షణకు పేరొందిన కురువంశనందు జన్మించి మొదటి నుండి నీవు పాండవులకు చేయని అన్యాయం ఉన్నదా? చిన్ననాడే విషము కలిపిన ఆహారమును పెట్టించితివి, నదులలో ద్రోహించితివి, మామూలు చేత కల్పించితివి, లక్క ఇల్లు కల్పించితివి, నిండు సభలో పాండవ పట్టవగిని దారుణముగా పరాభవించితివి. పాండవుల వైభవము చూడలేక మాయజోతము కల్పించి పాండవ స్త్రీనంతయు అపహరించి ఏకవస్త్రాలోకి వినుతగు యాజ్ఞసేనుని సభలోనికి తెప్పించి వలలు ఉడిపించి పరాభవించినావు. ఇది మహాఘోరము. మన దేశ చరిత్రలో స్త్రీలకింతటి అవమానము మున్నెన్నడూ జరిగి ఉండలేదు బావా. ఆహాహా, ఆ కీర్తి నీకే దక్కింది కదా మహానుభావ. నీవు ఇంతలెంతలు చేసిన నువ్వు పాండవులు శాంతినే కోరుచున్నారు కదా. పాండవులే కాదు, వివేకము గలవారెవరైనా నువ్వు శాంతినే కోరెదరు. అందుకే ప్రశాంతముగా